ఉపాధ్యాయ పోస్టులు 16,347 భర్తీ చేస్తుంటే సహించలేక వైకాపా నాయకులు అవాస్తవాలు ప్రసారం చేస్తున్నారని ఎమ్మెల్సీ భూమిరెడ్డి రామ్గోపాల్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలో ఉన్న పోస్టుల ఖాళీలపై ఇంకా పూర్తిగా నివేదికలు రాకముందే అన్యాయం జరిగిందంటూ నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని మండిపడ్డారు. ఖచ్చితంగా ఖాళీగా పోస్టులన్నీ భర్తీ చేస్తామని, అభ్యర్థులెవరూ వైకాపా ట్రాప్లో పడొద్దని సూచించారు. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 16,347 పోస్టులను ఐడెంటిఫై చేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరుగుతోంది. కానీ ఇప్పటికిప్పుడే నిరుద్యోగ ఉపాధ్యాయులందరికీ అన్యాయం జరుగుతూ ఉంది. దాదాపు 50,000 పోస్టులు ఖాళీగా ఉంటే 16,000 మాత్రమే చూపిస్తున్నారని చెప్పి సాక్షి దినపత్రిక వైఎస్ఆర్సీపీ నాయకులు అంతేవిధంగా నిరుద్యోగ ఉపాధ్యాయులను రెచ్చగొట్టే కార్యక్రమం శ్రీకారం చుట్టడం జరుగుతుంది. ఏ జిల్లాలో ఎన్ని పోస్టులు ఉన్నాయనేది సంబంధిత జిల్లా విద్యాశాఖ అధికారులు వాటన్నిటిని కూడా నివేదికలు మండల విద్యాశాఖల ద్వారా తెప్పించుకోవడం జరుగుతుంది. ఇలా ఒక పక్క జరుగుతూ ఉంటే అనంతపురంలో కేవలం 183 ఉన్నాయి, శ్రీకాకుళంలో 144, ప్రకాశంలో 124, నెల్లూరులో 104 ఉపాధ్యాయ ఖాళీలు ఉన్నాయని చెప్పేసి నానా యాగం చేస్తూ నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుకోవడం సరికాదని చెప్పి నేను వైఎస్ఆర్సీపీ నాయకులకు సాక్షి దినపత్రిక కూడా హెచ్చరిస్తా ఉన్నా. 117 జీవో తీసుకొచ్చినందువలన ఈరోజు వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఈరోజు మిగులుగా ఉండడం జరిగింది. ఇదే అనంతపురం జిల్లాలో మీరిచ్చిన 117 జీవో వలన దాదాపు 1000 ఉపాధ్యాయ పోస్టులు సర్ప్లస్ గా మిగిలిపోవడం జరిగింది. వాటన్నిటిని కూడా మీ ప్రభుత్వ హయాంలోనే రాష్ట్ర ప్రభుత్వానికి సరెండర్ కూడా చేయడం జరిగింది. ఈ పరిస్థితుల్లో ఎలాంటి ఇంకా నివేదికలు రాకముందే అనంతపురంలో నిన్న ఆందోళనలకు దిగాలని చెప్పి నిరుద్యోగులను రెచ్చగొట్టడం సరికాదు. నిరుద్యోగ ఉపాధ్యాయులు కూడా సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతవరకు ఏ జిల్లాలో ఎన్ని ఖాళీలు ఉన్నాయనే దానిపైన జిల్లా విద్యాశాఖ అధికారి నివేదికలు తయారు చేస్తున్నారు. మ్యాక్సిమం ఎన్ని ఖాళీలుంటే అన్నిటిని కూడా భర్తీ చేసేదానికి తెలుగుదేశం పార్టీ సిద్ధంగా ఉంది.